కూటమి అందరు కలిసి నన్ను ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పని మాట్లాడాడు. మరి ప్రజలు 11 మాత్రమే పెట్టి మిగిలినన్ని పీక్కున్నారు. మిగిలినన్ని పీకేశారు కదా, 11 మాత్రం ఇచ్చేసి ఇప్పుడు ఆ మిగిలి మొత్తం అంటించమంటే ఎట్లా అంటిస్తారు చెప్పండి? అంటించరు కదా. 11 ఇచ్చినా కూడా నీకు అర్థం పర్థం లేకుండా ఇంకా నీ అధికారం నాకు ఉంది అన్న అభిప్రాయంతో అతను ముందుకెళ్తున్నాడు అంటే కొంచెం విచిత్రంగానే ఉంది నిస్సందేహంగా. ఎందుకంటే సహజంగానే అధికారం ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు వేరు, అధికారం పోయిన తర్వాత ప్రవర్తించే తీరు చాలా వేరుగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో చూస్తుంటే ఇంకా నాకే అధికారం ఉంది అన్న రీతిలో అతను ప్రవర్తిస్తున్నాడేమన్న అనుమానం కలుగుతూ ఉంది. ఆ అనుమానానికి కొన్ని విషయాలు దృష్టాంతాలు కూడా కొన్ని కనపడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా శాఖల్లో చాలామంది అధికారులు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్దల యొక్క అధికారాన్ని మర్చిపోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడనే భ్రమలో ఉన్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా అనే అభిప్రాయం మాత్రం కొంత కనపడతా ఉంది. ఆ కారణంతో నేనే ముఖ్యమంత్రిని అన్న ధైర్యంతో అతను ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఏం చేసినా కూడా నాకు నిమిషంలో తెలిసిపోతూ ఉంటుంది. నాకున్న విషయాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా నిమిషంలో నాకు తెలిసిపోయింది. నేను దానికి ఏం చేసుకోవాలో చేసుకోవచ్చు అన్న ధీమాతోటి ఉన్నాడేమనే ఆలోచనలో మాత్రం కొంచెం ప్రజలు కూడా వచ్చారండి ఈ మధ్య. ఎందుకంటే చాలా దృష్టాంతాలు కనపడతా ఉంటే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా సాక్ష్యాధారాలు కనపడుతున్నా కూడా వాళ్ళని ఇంక అట్లా వదిలేస్తూ ఉంటే ఆ మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడనే అభిప్రాయం దాదాపు ఇప్పుడు ఏ నలుగురు కూర్చున్నా కూడా, ఇంతకుముందు గ్రామాలు ఎలా ఉండేదంటే పంటలు ఎలా ఉన్నాయి, లేకపోతే కుటుంబ సభ్యులకు సంబంధించి పెళ్లికి వచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వీటి గురించి మాట్లాడుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాడు. ఈ విషయంలో మాత్రం అతను విజయవంతం అయ్యాడు. ఎందుకంటే అతను చర్చలో అయితే మాత్రం ఉన్నాడు. మంచో చెడో ప్రజల మధ్య చర్చలో అయితే మాత్రం నిస్సందేహంగా ఉన్నాడు. ఈరోజు గవర్నర్ గారి యొక్క ప్రసంగం వినటానికి రావాలి, వచ్చారు. మీరు అన్నట్టు సావధానంగా మొత్తం విన్న తర్వాత రేపు పొద్దున మళ్ళీ అవకాశం ఇస్తారు కాబట్టి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దాని గురించి అది మాట్లాడేటప్పుడు సమయం సందర్భాన్ని బట్టి ఇతను మాట్లాడేదాన్ని బట్టి అవకాశం పొడిగిస్తారా, లేకపోతే ఇతను మాట్లాడేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మైకును ఆపేస్తారా అనేది అది విచక్షణాధికారం శాసనసభాపతికి మాత్రమే ఉంటుంది, మీకు నాకు కాదు. మరి అలాంటి అవకాశాలు ఉన్నా కూడా దాన్ని కాదని అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే ముందస్తుగా పోయినసారి నేను చెప్పినట్టు కూడా నిస్సందేహంగా అతను వచ్చి, ఎందుకంటే 60 రోజులు అనే నిబంధనని రఘురామకృష్ణరాజు గారు బయటికి తీసుకొచ్చారు కాబట్టి, రఘురామకృష్ణరాజు గారి ఆలోచన ఏంటో ఇతను తెలుసు కాబట్టి, ఆయన సత్తా కూడా ఇతను తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టడే ఎమ్మడబడతా ఉన్నాడు ఇతను. ఈ బాధితులే కదా, అయ్యన్న పాత్రుడు గారు ఇద్దరు కూడా అదే ఉంటారు కాబట్టి ఇద్దరు మాట్లాడుకొని చేసినా చేయగలరాళ్ళు అని భయం. కానీ ఆ విధంగా లేరు, రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు రావాలని కోరుకుంటున్నారంటే నాకు తెలిసినంత వరకు ఇతన్ని మాట్లాడే అవకాశం కనుక ఇస్తే, ఇతను మాట్లాడే అవకాశం ఇస్తే 100 మాటలు మాట్లాడితే అందుట్లో 60-70 మాటలు తప్పు మాట్లాడతాడు. అతను చేసిన తప్పులే అతను చెప్పుకుంటాడు నిస్సందేహంగా. కాబట్టి అతను రావాలని అయితే వీళ్ళు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు. నిజంగా చెప్తున్నానండి, వీళ్ళు మనస్ఫూర్తిగా అతను శాసనసభకు రావాలనే కోరుకుంటున్నారు. కోరుకున్న తర్వాత అతను మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసానికి సంబంధించి నాయన పలానా రోజు పలానా జరిగింది, నువ్వు ప్రారంభంలోనే నువ్వు వేదిక మీద నుంచొని ఏం మాట్లాడావు, ఇది అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆ తర్వాత 3వ రోజునే నువ్వు ప్రజావేదికని కూల్చడం మొదలుపెట్టావు. ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని అంటూ వీళ్ళు విడమర్చి ఒక్కోటి అడుగుతూ ఉంటే అతని దగ్గర సమాధానం అయితే ఉండదు కదా. తర్వాత ఆర్థిక విషయాలకు సంబంధించి నువ్వు చేసినటువంటి అన్యాయం ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఏ విధంగా తయారైపోయింది, దీనికి నీ యొక్క సమాధానం ఏంటి, ఇప్పుడు నీ హయాంలో మా లెక్కల ప్రకారం 7 లక్షల పైచిలకు కనపడతా ఉంది నువ్వు చేసినటువంటి అప్పులు కానీ ఏదన్నా కానీ. మరి దానికి సంబంధించినంత వరకు 2,63,000 కోట్లు మాత్రమే నువ్వు బట్టన్ నొక్కి ఇచ్చానని చెప్పి నువ్వే చెబుతున్నావు. లేదు మిగిలి ఏదన్నా చేసుకున్నా కూడా 1,37,000 కోట్లు వేసుకున్నా కూడా 4 లక్షల కోట్ల రూపాయలు దానికి సంబంధించినంత వరకు పక్కెళ్ళినా కూడా మిగిలిన 3 లక్షల కోట్లకు సంబంధించి వివరణ ఏంటి, దీనికి సంబంధించి అడిగారు అనుకోండి. మరి ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని తీసుకొని అదుపులో తీసుకున్నావు, మరి అన్ని రోజులు కారాగారంలో పెట్టావు, మరి ఏ సంబంధం లేదు ఆయనకి, ఎలాంటి లబ్ధి చేకూరలేదని చెప్పి మీరే స్వయంగా ఇచ్చారు.